హాయ్ అండి అందరికీ. చూడండి, ఈరోజు నేను కూర వండుదామని ఫ్రిడ్జ్ ఎత్తికానండి. 4 వంకాయలు, ఒక దోసకాయ, 2 టమాటాలు, ఎటూ కాకుండా 2 దుంపలు, 2 మునక్కాయలు ఉన్నాయండి. ఏది వండినా కానీ ఒక ఐటెం కూర తక్కువగా ఉంటుంది, చాలదు. అందుకని ఒకటి ఆలోచించుకొని మొత్తం శుభ్రంగా కడిగేసుకొని అన్నీ కలిపి వండేద్దామని డిసైడ్ అయిపోయా. అందుకే తరుగుదామనుకునే లోపల కరెంటు పోయింది. ఇక ఏం చేయాలబ్బా అని చీకట్లో ఏం కోసేసేదిలే అని చెప్పి బయటకు వచ్చి కూర్చున్నా. ఇంకా అన్నీ శుభ్రం కడిగేసి తరుగుతా కూర్చున్నానండి. ఈ లోపల నేను అసలు ముందు ఏదైనా కూర తీసుకురండి అని చూద్దామని ఫోన్ చేస్తే ఇంట్లోనే మోగుతుంది. ఫోను మర్చిపోయి వెళ్ళిపోయారో లేకపోతే ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోయారు. సరేలే ఇంకెందుకు మళ్ళీ వచ్చాక ఏం కూర చేసా అంటుంటారు. ఈ లోపల ఇది వండేద్దాంలే అని చెప్పి ఇంకా తరగటం మొదలుపెట్టానండి. కానీ అన్నీ కలిపి వండుకోవచ్చండి చక్కగా, చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇగో టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, దోసకాయ అవి రెండు ఉంటే వేసాను. ఇదిగోండి, ఒకసారి కడిగాను, మళ్ళీ నీళ్లు పోసి పెట్టాను. 3 మునక్కాయలు, 4 వంకాయలు, తరువాత ఇదిగోండి 2 దుంపలు ఉంటే వేసాను. ఇవన్నీ ఇంకేం లేదు, ఆయిల్ వేసి పసుపు ఉప్పు వేసి బాగా మగ్గనిస్తాను అంతే. కారం వేసి కొంచెం పులుసు పోసి పులుసు కూర చేసుకోవడమే. ఓకేనా? చూడండి, ఇదిగోండి ఆయిల్ ఇంకా ఎక్కువైపోయింది. ఆయిల్ వేసాను. తర్వాత పసుపు, కొంచెం ఉప్పు, కల్లుప్పు. ఇది కలయ పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవటం. ఇదిగోండి, ఇట్లా ఎగరేసుకొని చక్కగా కలిసిపోయింది. ఓకేనా? చూడండి, అల్లం ముక్క, 4 చిన్నులపాయ రెబ్బలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. చూడండి ఎలా మగ్గిపోయిందో, చూసారుగా. ఆవిరి ఫోను కొట్టి బోజరుగా వచ్చేసింది. ఎదకండి. తర్వాత ఇదిగోండి, కొంచెం పచ్చాగా అల్లమును కొట్టేసుకున్నాను అన్నమాట. తర్వాత కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకున్నా. ఈగుర్లు వేసా, కమ్మన వాసన వస్తుందని. అంతే, పెద్ద వేగాల్సిన పని లేదు, కూరలోనే బాగా ఇదైపోతుంది. ఇదిగోండి కారం తప్పకుండా నేను 2 స్పూన్లు వేసుకుంటా. అంతే, కొంచెం మగ్గాలండి. అదిగా ఇదిగోండి సాంబార్ పొడి, అంటే సాంబార్ పొడి కాదు, ఇది సాంబార్ పొడి. ఇది కొంచెం వేసుకోవాలి. తర్వాత ఏం కాదు మాగన. ఇదిగోండి పులుసు, ఇది పెద్దగా చింత పులుసు కాదండి, లైట్గా ఉంది. కొంచెం వాటర్ పోసా కదా, పలచగానే ఉంది, పులుపు తక్కువగానే ఉంటుంది అన్నమాట. ఏందా ఇంత పులుసు పోసింది అనుకోకండి, ఎక్కువగా వాటరే ఉన్నాయి దాంట్లో. ఇదేనండి, అంత మగ్గిపోయింది. ఇప్పుడు పోసాను అన్నమాట. కొంచెం పులుసు ఉడికితే బాగుంటుంది.
సాంబార్ పొడి కూడా కలిసిపోయింది కదా, కొంచెం సగం వాటర్ పోస్తా. అయిపోయింది. ఉప్పు కారం అన్నీ పట్టేసాయి. సింపుల్గా ఫాస్ట్గా అన్నీ ఏముందండి, ఆ నూనెలో తాలింపు గింజలు తప్పితే ఇంకేమీ లేదు. అవి ఒక్కటే తగ్గినాయి. దీంట్లోనే కూరలోనే ఆయిల్ బాగా మగ్గిపోయిందిగా, కలిసిపోయిద్దిగా, సరిపోద్ది. ఇంకా ఉప్పు రుచి చూసుకొని సరిపడేసుకోవటమే, అంతే అయిపోయింది. అయిపోయింది. చూసారా, పులుసు కూర అంటే ఇదే పులుసు. కొత్తిమీర అండి వేసేస్తున్నా, కడిగాను శుభ్రంగా రెండు సార్లు, అంతే. ఓకేనా? ఇదిగోండి సంకటి. ఇప్పుడు చేసిన దోసకాయ, వంకాయ, మళ్ళీ బంగాళదుంప, మునక్కాయ, టమాటా. ఇది సంకట్లో మునగాకు వేసుకున్నానండి. హెల్దీ ఫుడ్. అబ్బబ్బబ్బ, చాలా చాలా బాగుంది. సింపుల్గా ఫాస్ట్గా అయిపోయింది. ఓకేనా? నేను చేసిన రెసిపీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సంకట్లో మునగాకు వేసుకున్నానండి, చాలా కోసా, ఎందుకు వేస్ట్ చేయటం, అందుకని దీంట్లో కొంచెం వేసుకున్నా. చాలా చాలా బాగుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అంతకుముందు చెప్పానేమో మర్చిపోయి మళ్ళీ చెప్పాను. ఓకేనా? కామెంట్ పెట్టండి. బాయ్.